అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ సాదిక్ అలీ, రాజ్యాంగ పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు, ఫౌండర్ని. నేను మీతోటి పాటు జర్నలిజం పాపులర్ ఛానల్ ఎండీగా ఉన్నాను. మీ పాత్రికేయ కులం వాడినే. మీ అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్, ప్రింట్, యూట్యూబ్ అందరు మిత్రులందరికీ మరొకసారి రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు దేశవ్యాప్తంగా సాంస్కృతిక విధ్వంసం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో 62,000 మందికి పైగా ప్రాణత్యాగం చేసి ఎందరో మహానుభావులు అమరులయ్యారు. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించారు. ఈరోజు ఈ దేశంలో రెపరెపలాడే జెండా మనకు కనిపిస్తుంటుంది. ప్రతి చోటకి వెళ్ళిన ఆ జెండాయే సురయ్య త్యాబ్జీ, హైదరాబాద్కు చెందిన మహిళ. భారత రాజ్యాంగం చివరి రాజ్యాంగ జెండా ఆవిష్కరణ కమిటీలో ఆవిడ గారు ఈరోజు రెపరెపలాడే జెండాని ఆవిష్కరించిన సురయ్య త్యాబ్జీ మన హైదరాబాద్ నివాసి, మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆబిద్ హసన్ సఫ్రానీ ఈరోజు ఏ మూలనైనా జై హింద్ అనే నినాదం ఉవ్వెత్తున ప్రతి మీటింగ్ వెనక లేస్తుంది. ఆయనే మన హైదరాబాదీ, గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ నినాదాన్ని ఇచ్చింది వారే. యూసఫ్ మెహరల్లీ, ఈయన గారు క్విట్ ఇండియా అని చెప్పేసి నినాదాన్ని ఇచ్చారు. ఇది స్వతంత్ర సంగ్రామంలో ఎంతో చురుకైన పాత్ర పోషించింది. ఉద్యమానికి ఊపిరి లూపిన ఈ దేశం నుండి వెళ్ళిపోని చెప్పడానికి క్విట్ ఇండియా అని చెప్పింది యూసఫ్ మెహరల్లీ. ఇక అబ్దుల్ హబీబ్ యూసఫ్ మార్ఫానీ, ఈయన గారు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్కి ₹1 కోటి ఆ రోజుల్లో నగదుగా ఇచ్చాడు. తన భార్య, పిల్లల యావత్ కుటుంబం బంగారు నగలిచ్చాడు. తన యావత్ ఆస్తి పత్రాలు ఇచ్చాడు. ఇచ్చి సుభాష్ చంద్రబోస్ గారి కాడికి వచ్చి నమస్కారం పెట్టి, ముझे యూనిఫామ్ దీజియే, ఆప్కే ఆజాద్ హింద్ ఫౌజ్ మే మై సిపాయి బనుంగా అని వినమ్రంగా అడిగాడు. అలాగే మహమ్మద్ ఉమర్ సుభానీ, ఈయన గారు మహాత్మా గాంధీ నూలు ఉడుకుతారు. ఎంత ఉడుకుతారు? మనకు రిప్రజెంటేషన్ చేయడానికి ఎంతో కొంత నూలు ఉడికి విదేశీ దుస్తుల బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వారి కాడికి వెళ్ళి, మీరు ఎంతైనా నూలు ఉడకండి, ఆ నూలు మాకు ఇవ్వండి అన్నారు. ఆ నూలు ఖరీదు ఎంతో తెలుసా? ప్రపంచంలో ఆ రోజు మన పత్తి రైతులు నూలు ఏదైతే ఉందో ఆ రేటు ఈ రోజుకి కానీ ప్రపంచంలో ఎక్కడ కానీ పెట్టలే. 37 లక్షల రూపాయలు పెట్టి ఆ నూలుకి చెక్ మీరు రాసుకోండి అంటే 37 lakhs రాశారు. అది ఒక పావు కేజీ కూడా ఉండదు, 1 కేజీ కూడా ఉండదు. అది మనం మోటివేట్ చేయడానికి గాంధీ గారు ఆ రోజు చేసిన చరకా ఉద్యమానికి 37 lakhs తోటి ఆ చెక్ నిండింది. అంతేకాకుండా జలియన్ వాలాబాగ్ మీకు తెలియంది కాదు. జనరల్ డయర్ 1652 పైచులు కాల్చాడు. 1000 మంది పైచులుగా చనిపోయారు. డయర్ని పిలిచి, ఏంది ఇదనంటే, మా మీద దాడులు చేసి పారిపోతుంటే కాల్చామన్నారు. మా పఠాన్ సోదరులు, మా ఖురేషీలు, ఈ దేశంలో ఉన్న ఖురేషీలు, పఠాన్లు, వీళ్ళందరూ ముల్లాలు, ముఫ్తీలు వాళ్ళందరూ సమావేశమై ఏంటి అని అడిగితే,
వాళ్ళందరూ ఒకటే, మేము మీ వారిపై దాడి చేసి పారిపోతుంటే కాల్చారని మా మీద అపవాదు పెట్టారు. ఖురేషీ సోదరులు కానివ్వండి, పఠాన్ సోదరులు కానివ్వండి, అలీలు కానివ్వండి, ఈ దేశంలో ఉన్న మా సోదరుడికి, మా తోటి సోదరుడికి తుపాకీ గుండు తగలకుండా మేము వీరోచితంగా ముందుకు పోయాము. వెనక వీపు నుండి ఒక్క తోట ఉన్నా ఈ దేశం నుండి మేము స్వతంత్ర సంగ్రామంలో పాల్గొమని చెప్పారు. లెక్క పెడితే ఒక్క పఠాను సోదరుడు కూడా వీపు నుండి తోట తగలలేదు. అన్ని తుపాకీ తోటాలన్నీ ఎదురే తగిలాయి. అది ఈ దేశంలో ముస్లింల పాత్ర. అంతేకాకుండా తుర్రేబాజ్ ఖాన్, ఏం రా తురుం ఖాన్ అంటాం మనం, ఏం నువ్వు అన్న తురుం ఖాన్ వా అంటాం. తుర్రేబాజ్ ఖాన్ ఇతను ఒక సైనికుడు. హైదరాబాద్ వచ్చి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి దాడులు చేస్తే 5,000 రూపాయలు తల తీసిస్తే 5,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ప్రకటించారు. తీసుకొని నా తలని చెప్పాడు తుర్రేబాజ్ ఖాన్. అది మన హైదరాబాదులనే మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈ దేశం కోసం. ఇంకో పెద్ద మాట చెప్తున్నా ఆ సోదరులందరికీ, భారత మాతాకి, భారత మాతాకి అన్నది ఎవరో కాదు. భారత మాతాకి జై అన్నది అజిముల్లా ఖాన్. ఇతను ఒక రాజ్యంలో ప్రధానమంత్రి. అజిముల్లా ఖాన్ అనే అతను 1817లో భారతదేశాన్ని, భారతదేశ ప్రజలందరినీ ఏకం చేయడం కోసం భారత మాతాకి జై అని ఆ రోజే నినాదం ఇచ్చారు. భారతీయులందరూ ఒకటే అని చెప్పడానికి అజిముల్లా ఖాన్ ఇచ్చిన నినాదం అది. ఇవాళ బాధాకరం, ఎవరో ఒకళ్ళు తీసుకొని మిగతా వారిని విడదీస్తున్నారు. పాత్రికేయులారా, మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ నేను వాకింగ్కి వెళ్ళా, ఉపోద్ఘాతం చెప్పదలుచుకోలేదు. వెయిట్ వేసి ఆరోగ్యం బాగుండాలన్నారు. నేనన్నా నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పాను. బాగా దృఢంగా ఉన్నాడు, నాలెడ్జ్ లేదు, దేనికన్నా కొడతాడు అతను. నాలెడ్జ్ కూడా ఉందనుకోండి, ఎక్కడ అతను బలం వాడాలో వాడతాడన్న. పాత్రికేయులం మనం. ఇది 62,000 మందికి సంబంధించిన 62,000 మందికి సంబంధించిన స్వతంత్ర సంగ్రామంలో వీరమరణం పొందిన ముస్లిం సోదరుల చరిత్రను మేము కలెక్ట్ చేస్తున్నాం, పుస్తక రూపాన్ని దాలుస్తున్నాం. వీరికి సరిసమానంగా 62,000 మంది ఇతరులు ఎవరు పోలేదు. భారతదేశంలో ఒక్క చుక్క రక్తపు బొట్టు రాల్చని వాడు ఈ దేశాన్ని వెళ్తున్నాడు. నో ప్రాబ్లం. భారతదేశంలో స్వతంత్ర సంగ్రామానికి వ్యతిరేకంగా పాల్గొంచుకున్న ఈ దేశాన్ని వెళ్తున్నాడు. నో ప్రాబ్లం. మనం ఎంతోమంది దేశ నిరుద్యోగ యువత ఏదైతే ఉందో వారిని రోడ్డున పడేస్తూ కోట్లాది రూపాయల ధనం ఎగవేయడానికి కారణమవుతుంది. మనం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. నేను స్పీచ్ ఇవ్వడానికి రాలేదు ప్లీజ్. కానీ ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఒక బాధ్యత తీసుకుంది. మీరందరూ సహకరించాలని వినమ్రంగా కోరుకుంటున్నా. యావత్ భారతదేశ జాతికి, భారతదేశ మానవాళికి, కులాలకు మతాలకు అతీతంగా అందరినీ వినమ్రంగా వేడుకుంటుంది రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ఏమని వేడుకుంటుంది? ఇవాళ ఈ దేశంలో గో సంపద ఉంది. గోవుని జాతీయ జంతువుగా ప్రకటించేదాకా ఈ పోరాటం చేస్తామని చెప్తుంది రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ఈరోజు పాలకులు ఒక్క నిమిషంలో, ఒక్క పెన్తోటి 2 నిమిషాల్లో జాతీయ జంతువుగా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఇన్ని త్యాగాలు చేసిన ముస్లిం సోదరులు రాజ్యాంగంలో గోవుని జాతీయ జంతువుగా ప్రకటించామని అంటే 5%, 2% మాత్రమే తినే పేదలు ఎవరైతే ఉన్నారో ఆ మాంసాన్ని కూడా త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ గో ఏదైతే ఉందో దాన్ని విడనాడండి అని చెప్తున్నాం. ఒక బక్రీద్ పండగ రోజు, ఒక్క బక్రీద్ పండగ రోజు గోవులపై దాడులు చేస్తూ అల్లర్లు చేసి సంవత్సరం పొడుగునా గోశాలలకు ధర తక్కువకి గోవులు దొరికే విధంగా చేస్తున్నారు. ఒక సంవత్సరం పొడుగునా ఒక్కరోజు బక్రీద్ పండుగ సందర్భంగా అల్లర్లు చేస్తే ఎక్కడ వ్యాపారాలు ఆగిపోతే గోశాలలు అంటే గో ఫ్యాక్టరీస్, ఈ గో ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ముస్లింల పేర్ల, అరబిక్ పేర్ల మీద మాత్రమే ఉన్నాయి.
హిందువుల వాళ్ళ కొడుకుల పేర్ల మీద, వాళ్ళ మనవాళ్ళ పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద లేవు. ఇది జాతికి, భారతదేశ జాతిలో అపోహలను సృష్టించే విధంగా వాళ్ళు అల్ కబీర్, అల్ నూర్ ఇలాంటి పేర్లు పెట్టి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 85% పైచిలకు గోవధశాలల నుండి 95% పైగా గోవధశాల నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళ పేర్లు మార్చమని చెప్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ వేదిక గాయ్ రక్షక్ దళ్ అని దేశవ్యాప్తంగా దళాలను ప్రారంభిస్తుంది. గోవధశాలలకు వెళ్లే, ఫ్యాక్టరీలకు వెళ్లే వాహనాలను నిలుపుదల చేయాలని నిర్ణయించుకుంది. గోవధ ఫ్యాక్టరీలకు వెళ్లే 2 దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఆ వాహనాన్ని అప్పగించాలని నిర్ణయించుకుంది. 3 దగ్గరలో ఉన్న గోశాలకు ఆ పశువుల్ని పంపించాలని నిర్ణయించుకుంది. 4 గోశాలలో ఉన్న అన్ని పశువులకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరుతున్నాం. అలాగే వెటర్నరీ డాక్టర్లతోటి గోశాలలో ఉన్న గోవులకి అన్నిటికీ 15 రోజులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, అలాగే గోశాలల్లో తగిన విధంగా స్థలం ఉందా లేదా, లేకపోతే ప్రభుత్వం ఆ గోవులు ఇబ్బంది పడకుండా స్థలాన్ని కేటాయించాలి. అలాగే 50 ఎకరాలు బీడు భూమిని కేటాయించాలని మనం గాయ్ రక్షక దళ్ డిమాండ్ చేస్తుంది. అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించేదాకా గాయ్ రక్షక దళ్ పనిచేస్తుంది. జాతీయ జంతువుగా ప్రకటించిన మరుక్షణం ఈ దేశవ్యాప్తంగా ఉన్న కమిటీలు యథాతథంగా రద్దయిపోతాయి. గోవధ ఫ్యాక్టరీలు అల్ కబీర్, అల్ నూర్ అనే పేర్లని రద్దు చేసుకొని ఆ ఫ్యాక్టరీలు వాళ్ళ కొడుకులు, కూతుర్లు వాళ్ళ పేర్లు పెట్టుకొని నడుపుకోవాలి, లేదా ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం. हम गाय रक्षक है, हम गाय भक्षक नहीं. हम गाय रक्षक है, हम गाय भक्षक, हम गाय भक्षक नहीं, हम गाय भक्षक नहीं.